హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇదేంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. అసలు ఆ రోజు నుంచి అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు, చాలా బిజీగా ఉన్నాను. ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత 2 days కి బర్త్డే కూడా ఉంది. ఇంకా ట్రిప్ కూడా వెళ్ళున్నాము. ఇంకా వచ్చిన తర్వాత కోల్డ్ ఉంది, ఇప్పుడు కూడా కోల్డ్ ఉంది, వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందుకే ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుని కిందకైతే వచ్చాము, టెంపుల్ కి అయితే వెళ్దామని చెప్పి. కానీ ఇంత రెడీ అయిన తర్వాత మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోపోతే ఎలాగ, కొంచెం రీల్స్ కూడా చేసుకున్నాను. ఇంకా ఈ శారీ అయితే ప్యూర్ క్రేప్ సిల్క్ శారీ, భలే లైట్ వెయిట్ గా భలే ఉంది. వైట్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇంకా బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను కదా, చాలా బాగా వచ్చింది లుక్ అయితే. ఇంకా టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము. ఆరవ్ అయితే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా ఐరా అయితే మాతో వచ్చింది. ఇంకా ఆ రోజు మా వారు కూడా ఆ రోజు మార్నింగే బయలుదేరి వచ్చారు నెల్లూరు నుంచి. ఈ టెంపుల్ మాకు దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాము. ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము. ఐరా అయితే భలే క్యూట్ గా ఉంది, లంగా జాకెట్ వేసుకుని. ఇంకా ఈ గుళ్ళో అన్నదానాలు అవి జరుగుతూ ఉంటాయి. మేము కూడా ఒక 25 kg రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చి గుళ్ళో అయితే ఇచ్చాము. ఇది మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. చాలా మంది దేవుళ్ళు కూడా ఉంటారు ఈ గుళ్ళోనే. ఇంకా చాలా బాగా జరిగింది పూజ. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆరోని పికప్ చేసుకోవడానికి స్కూల్ కి అయితే వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్స్. అంతలో అమ్మ ఫోన్ చేసింది, నాన్న బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా అంతలో మా బెస్ట్ ఫ్రెండ్ దేవి కాల్ చేసింది, తను కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఇంకా అందరూ అలా మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆరవనైతే స్కూల్ నుంచి పికప్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి స్వీట్ షాప్ కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇంట్లో వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా స్వీట్స్ పంచుతామని. ఇంకా మా వారు కూడా మురళీకృష్ణ నుంచి నెల్లూరు నుంచి స్వీట్స్ అయితే తెచ్చారు, కానీ అవి ఎక్కువ లేవు. అందుకే వీళ్ళ కోసం మళ్ళీ సెపరేట్ గా తీసుకున్నాము. ఇవైతే ఊరు నుంచి వచ్చాయి, చెకోడీలు ఇంకా చెక్కలు భలే ఉంటాయి మురళీకృష్ణలో. ఇవి నాకు ఇష్టము, అందుకే అవి తీసుకొచ్చారు. ఇంకా మెయిన్ అండి మల్లై కాజా, నెల్లూరు స్పెషల్ స్వీట్, అది కూడా తీసుకొచ్చారు. అవి అప్పుడే ఓపెన్ చేసి తినేస్తున్నాను నేనైతే. స్వీట్స్ తో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చినారు ఊరు నుంచి. ఇవేంటంటే అరటిపళ్ళు మా తోటలోవే. ఈ సొరకాయ వంకాయ అయితే మా తోటకోళ్ళు పంపించారు, అక్క పెరట్లో పండించారంట. ఇంకా అవి కూడా పంపించున్నారు. ఇంకా అరటిపళ్ళు మా తోటలో అని చెప్పాను కదా, వాటిని అమృతపాణి అంటారు. భలే స్వీట్ గా భలే ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అసలు. ఇంకా అవన్నీ సర్దేసుకుని ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి మేము కూడా లంచ్ చేసాము. ఆ రోజు అయితే అరటికాయ ఫ్రై సాంబార్ చేసుకుని ఉన్నాము. నైట్ ఎలాగో రెస్టారెంట్ కి వెళ్దామని ఇంకా ఆ రోజు నాన్ వెజ్ అయితే ఏం చేసుకోలేదు ఆఫ్టర్నూన్. ఇంకా లంచ్ చేసేసాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంతలో ఇంకా మేడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆఫ్టర్నూన్ తెచ్చున్నాం కదా స్వీట్స్, ఇంకా వాళ్ళ ఐరాతో ఆరవతో ఇప్పించాను వాళ్ళకి. ఈ శారీ అయితే పేస్టల్ గ్రీన్ కలర్ తో భలే ఉండింది. లైట్ కలర్ అయినా భలే బ్రైట్ గా బాగుండింది. ఇంకా ఇది ఆర్గంజా శారీలోని బ్లౌజ్ కూడా వచ్చేసింది, డిజైనర్ బ్లౌజ్. ఇది నేను ఒక ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఇంకా ఆ రోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అమ్మ నాన్న నెల్లూరులో ఉన్నారు, వాళ్ళ దగ్గర లేరని బాధపడుతూ ఉన్నాను. కరెక్ట్ టైంకి మా పెద్దమ్మ ఉన్నారు. ఇంకా ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే రెస్టారెంట్ కని బయటకు వచ్చాం. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. ఇంకా కార్తీకంగానే డౌట్ వచ్చింది, ఈ రెస్టారెంట్ లాగా లేదు ఏంటిది అని చెప్పని అంత చుట్టూ ఎతుకుతూ ఉన్నాను. అక్కడ నాకు పార్టీ అలా ఏవో ఈవెంట్స్ అని కనపడుతూ ఉంది. డౌట్ వస్తుంది నాకు అప్పుడే, కానీ వీళ్ళెవరు ఏం చెప్పలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే స్పందన, యశ్వంత్ మా ఇద్దరు పిల్లలు కలిసి మాట్లాడుకుని ఒక ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేశారు. చాలా బాగా డెకరేట్ కూడా చేయించారు. ఇది పార్టీ అడ్డా అని ఒక ఈవెంట్స్ అన్నమాట వాళ్ళది. చాలా బాగా వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. నేనైతే లోపలికి వెళ్ళంగానే మా వారు నేను బాగా సర్ప్రైజ్ అయిపోయాము. ఒక చిన్న థియేటర్, అందులో ఇంకా రిక్లైనర్ కూడా ఉంది, మంచిగా డెకరేట్ చేసి పెట్టున్నారు మొత్తం బెలూన్స్ తో. హ్యాపీ యానివర్సరీ అని. అసలుకే మాది ఇది సిల్వర్ జూబ్లీ కదా, 24 years కంప్లీటెడ్ అనమాట ఇయర్ తో. నాకు ఇదే సర్ప్రైజ్ అని అనుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళంగానే బాబు యుఎస్ లో ఉంటాడు కదా యశు, వాడి ఫోటో ఉంది, వాడు చెప్పేది ఉంది మెసేజ్. ఇంకా చూడంగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా స్పందన అయితే నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా లవ్డ్ వన్స్ ఎవరున్నారో అందరి దగ్గర మెసేజెస్ తీసుకుంది, వీడియో బయట అవన్నీ అక్కడ ప్లే చేయించారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉండింది. ఇంకా కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాను అనుకోండి. ఇంకా డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ రోజు, అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇలా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టము. చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ
యశు, స్పందన, ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మ, నాన్న, చెల్లి, ఇంకా మా వారి సైడ్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత బాగా విష్ చేశారంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెప్పక్కర్లేదు ఎంత బాగా చెప్పారో. వాళ్ళందరి వీడియోస్ నేనైతే ఇక్కడ ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా. ఇంకా మావార్ ఏరియా అనుకుంటున్నారేమో, ఆయన కూడా ఒక షై పర్సన్ అనమాట, అందుకే ఆయన చూపించట్లేదు. ఆయనకి నచ్చినప్పుడు మాత్రమే నేను చూపించగలను. తను నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను కూడా తన ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ బాయ్.